Today, another RC section oscillator is Wien bridge oscillator. WIEN bridge. It is using in the bridge network. Okay, feedback network bridge circuits తీసుకుంటున్నామండి అవి. నెక్స్ట్ యాంప్లిఫైర్ పార్ట్స్ లో 2 యాంప్లిఫైర్ సెక్షన్స్ తీసుకున్నారు ఇందులో. చూడండి యాంప్లిఫైర్ 1 అండ్ యాంప్లిఫైర్ 2. సో 2 యాంప్లిఫైర్స్ 1 బ్రిడ్జ్ నెట్వర్క్. Total combination is known as Wien bridge oscillator. Okay, the Wien bridge oscillator is the RC section network. సో RC section లో there are 2 types of RC sections ఉన్నాయి. అబ్జర్వ్ చేస్తారా లెఫ్ట్ సైడ్ లో 1 సిరీస్ సెక్షన్ RC అండ్ 1 ప్యారలల్ సెక్షన్ RC. దీంట్లో R అండ్ C రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ కాంబినేషన్ కాబట్టి ఇట్ ఈస్ ఏ ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆసిలేటర్ సర్క్యూట్. ఆడియో ఫ్రీక్వెన్సీ మీన్స్ లో ఫ్రీక్వెన్సీ. సో ఆటోమేటిక్గా మీకు ప్రాబ్లమేటిక్ ఏదైనా చేస్తున్నప్పుడు ఆడియో ఫ్రీక్వెన్సీ అనేది రావాలి. పొరపాటున సబ్స్టిట్యూషన్స్ లో సపోజ్ 1 కిలో ఓం రెసిస్టర్ ఉందనుకోండి, 1 కిలో ఓం రెసిస్టర్ కిలో కే అనేది టర్మ్ మానేసి 1 రెసిస్టెన్స్ మెన్షన్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా డెనామినేటర్ టర్మ్ లెస్ అయిపోతుంది. బికాజ్ F ఈజ్ ఈక్వల్ 1/2πRC కాబట్టి ఆర్ వాల్యూ 1 కిలో రాయాల్సింది 1 కే బదులు కే ఈజ్ ఈక్వల్ 10⁻3. ఆ 10⁻3 సబ్స్టిట్యూట్ చేయకోకుండా 1 రాసి కెపాసిటెన్స్ ఒక 10 మైక్రోఫారడ్ ఉందనుకోండి, 10 × 10⁻⁻6. ఓకే, ఈ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆటోమేటిక్ కిలో టర్మ్ వదిలేసారంటే డినామినేటర్ ఫ్యాక్టర్ లెస్ అవుతుంది, ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ అనేది హైయెస్ట్ వచ్చేస్తుంది. సో మోర్ దెన్ ఆడియో ఫ్రీక్వెన్సీ వస్తుంది. అది మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీ చేతిలో ఉంది కాబట్టి వెరిఫై చేయండి అమ్మ. నౌ ఇట్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ ఆర్సీ సెక్షన్ యాజ్ పర్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఆసిలేటర్స్. ఒకసారి మీరు చూసుకున్నట్టయితే ఆసిలేటర్ క్లాసిఫైడ్ అండ్ ఆడియో ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్స్ అన్నారు. మీన్స్ లో ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం కదా, లో ఫ్రీక్వెన్సీలో ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ అండ్ వెయిన్ బిడ్స్ తీసుకున్నారు. ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ అనేది ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీకి బ్రాకెట్ లో మెన్షన్ చేశాను, గుర్తుందో లేదో చెక్ చేయండి మీరు. ఓకే, ఇన్ ద ఆర్సీ సెక్షన్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ అండ్ వెయిన్ బిడ్స్ ఆసిలేటర్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ అని రాశాను బ్రాకెట్స్ లో. ఇక్కడ వేరియబుల్ అనే దానికి ఏం చేస్తున్నాం అంటే కెపాసిటెన్స్ వ్యారీ చేస్తూ ఉండే వచ్చే ఫ్రీక్వెన్సీని మనం వేరియబుల్ చేయొచ్చు అనమాట. అవి అంటే ఫ్రీక్వెన్సీని యూజింగ్ కెపాసిటెన్స్ తీసుకుంటే లో హై అనేది వేరియబుల్ ట్యూనింగ్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. మనకు రేడియో ట్యూన్ చేసినప్పుడు లో హై ఇంక్రీజ్ చేస్తాం చూసారా నాబ్స్. సో ఆ టైప్ ఆఫ్ మనకి ఇంక్రీజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్, చూడండి ఒకసారి సర్క్యూట్ అబ్జర్వ్ చేయండి. ఇన్ ద వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ సర్క్యూట్ ద బ్లాక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ బ్లాక్ డయాగ్రామ్. ఓకే, బ్లాక్స్ ఈచ్ బ్లాక్స్ ఇండివిజువల్ ఇంటర్నల్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయి, సర్క్యూట్స్ ఉన్నాయి చూడండి. దీని తర్వాత కూడా ఈక్వలెంట్ సర్క్యూట్ ఒకటి ఉంది. మీకు ఇది ఒక సర్క్యూట్ ఇచ్చాను, ఓకేనా. ఇది ఇక్కడ ఒక సర్క్యూట్ ఉంది సెకండ్. ఇది మీకు వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ అనేది యూజింగ్ బీజేటీ మీన్స్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి కదా, ట్రాన్సిస్టర్ ఇచ్చేసుకోవచ్చు. లేదంటే సెకండ్ వన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఫెట్ యూజింగ్ ఫెట్ ఇచ్చేసుకోవచ్చు. లేదంటే ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఆప్ యాంప్ అంటాం. ఇది ఆప్ యాంప్ సింబల్. ఇది ఇక్కడ రౌండ్ సర్కిల్ చేసాను చూస్తారా, ఇది టిక్ మార్క్ పెట్టిన బ్రిడ్జ్ నెట్వర్క్. ఈ R1 R2 అనేవి బ్యాలెన్స్ పర్పస్ కోసం R1 R2 అజ్యూమ్ చేసుకున్నాం. ఈ రేషియో R1 R2 రేషియోని మనకి కండిషన్ ఆఫ్ ఆసిలేటర్ గా డిఫైన్ చేస్తారు. దీంట్లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ అయితే డెరైవ్ చేయాలి, కండిషన్ ఫర్ ఆసిలేటర్ డెరైవ్ చేయాలి. కండిషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ R1 R2 కండిషన్ ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది అనేది కండిషన్ ప్రూవ్ చేయాలి. ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది చెక్ చేస్తాం, ఓకేనా. ఈ ఫ్రీక్వెన్సీ కూడా F ఈజ్ ఈక్వల్ 1/2πRC మోడ్ లోనే ఉంటుంది. దానికి ఈక్వలెంట్ ఎలా వస్తుందో కరెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో యూజింగ్ బీజేటీస్ కానీ ఫెట్ కానీ ఆపరేషన్ యాంప్లిఫైర్ కానీ ట్రయోడ్స్. ఓకే, ట్రయోడ్స్ అంటే రేడియోస్ లో మనకి ట్రయోడ్స్ ఉంటారు, డిప్లొమా హోల్డర్స్ చదువుంటారు. ట్రయాక్, డయాక్ ఇవన్నీ చూసారంటే ట్రయాక్ లో కొన్ని 3 టెర్మినల్ డివైసెస్ అవన్నీ కూడా వాటినే ట్రయాక్లు అంటారు. 2 టెర్మినల్ డివైసెస్ మనకి డయోడ్స్ తీసుకుంటాము. సో ట్రాక్స్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. వర్కింగ్ గ్రూప్స్ అంటారు కదా ట్రాక్స్ లో అవి. ఆపరేషన్ యాంప్లిఫైర్ తీసుకున్నప్పుడు ఆప్ యాంప్ హ్యావింగ్ 2 టైప్ ఆఫ్ మోడ్ యాంప్లిఫైర్స్ డిస్కస్ చేస్తాం అప్లికేషన్స్ ఆఫ్ ఆప్ యాంప్ లో. దాంట్లో మెయిన్ టైప్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ అనే 2 ఉంటాయి. ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ అంటే ఇన్పుట్ ఇన్వర్టింగ్ అప్లై చేసి నాన్ ఇన్వర్టింగ్ గ్రౌండ్ చేస్తే దట్ ఈస్ నోన్ యాజ్ ద యాంప్లిఫైర్ యాంప్లిఫైర్స్ ది సిగ్నల్ ఈస్ అవుట్ ఆఫ్ ఫేజ్.
ఇన్వర్టింగ్ అన్న టైటిల్‌లోనే ఉంది మీకు. ఇన్వర్ట్ అంటే 1 డిగ్రీ ఫేజ్ షిఫ్ట్ అవుతుంది. దట్ ఈస్ నోన్ యాస్ ఆప్ యాంప్, ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్. నాన్ ఇన్వర్టింగ్ తీసుకుంటున్నాము అంటే ద సిగ్నల్ ఈస్ అప్లైడ్ టు ద నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. అదే ఇన్వర్టింగ్‌కి నెగెటివ్ సైన్, నాన్ ఇన్వర్టింగ్ పాజిటివ్ సైన్ ఉంటుందండి. ఆ ఇన్పుట్ అనేది ఇన్వర్ట్‌గా, నాన్ ఇన్వర్ట్‌గా తీసుకొని రిమైనింగ్ ఇన్పుట్ ఈస్ ద గ్రౌండెడ్ తీసుకుని విత్ రెస్పెక్ట్ గ్రౌండ్. దెన్ యాంప్లిఫైయర్ ద సిగ్నల్ ఈస్ ఇన్ ఫేజ్ ఆర్ ఔట్ ఆఫ్ ఫేజ్ అంటారు. ఇన్ ఫేజ్ అయితే ఇన్వర్టింగ్ అవుతుంది. ఔట్ ఆఫ్ సారీ ఇన్ ఫేజ్ అయితే నాన్ ఇన్వర్టింగ్ అవుతది. ఓకే. ఔట్ ఆఫ్ ఫేజ్ అయితే 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ వస్తదనమాట. ఇక్కడ దేనికి అప్లై చేసాము? నాన్ ఇన్వర్టింగ్ అన్నారు. అంటే నాన్ ఇన్వర్టింగ్ అంటే ఈ ద ఫేజ్ షిఫ్ట్ ఈస్ 0 డిగ్రీస్ ఆర్ 360 డిగ్రీస్. సో, ఆసిలేటర్‌కి రిక్వైర్డ్ మనకి 360 డిగ్రీస్ కావాలి కాబట్టి డైరెక్ట్ యూ కెన్ సబ్స్టిట్యూట్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్. ఇది సింగిల్ యాంప్లిఫైయర్‌తో సరిపోతుంది. మరి మనకు 360 డిగ్రీస్ యాంప్లిఫైయర్ కావాలంటే సి యాంప్లిఫైయర్, బీజేటీ యాంప్లిఫైయర్ ఎన్ని యాంప్లిఫైయర్స్ యూజ్ చేయాలి? 2 స్టేజ్ యాంప్లిఫైయర్ యూజ్ చేయాలి. 1+1. హియర్ ఇట్ ఈస్ ద సి కాన్ఫిగరేషన్. కానీ 1 సి యాంప్లిఫైయర్ ప్లస్ అనదర్ సి యాంప్లిఫైయర్. ఇక్కడ యాంప్లిఫైయర్ 1 అండ్ యాంప్లిఫైయర్ 2 అనేవి 2 కూడా సి యాంప్లిఫైయర్సే. సో, బీజేటీ యూజ్ చేయడం వల్ల ఏంటంటే 2 యాంప్లిఫైయర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆప్ యాంప్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఓన్లీ సింగిల్ యాంప్లిఫైయర్స్ నీడెడ్. సో, అదే అడ్వాంటేజ్ అన్నమాట. ఓకేనా మ్యామ్? బ్రిడ్జ్ సర్క్యూట్స్ అన్నీ కూడా ఉంటాయి. సో, మీకు ఆహ్, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్లు తీసుకున్నప్పుడు కూడా కామన్ సోర్స్ కాన్ఫిగరేషన్ తీసుకుంటారు ఈ రెండిటికి ఇన్‌స్టెడ్ ఆఫ్ బీజేటీ. ఆప్ యాంప్ తీసుకున్న ఓన్లీ సింగిల్ యాంప్లిఫైయర్ తీసుకుంటారు. మీకు ఆప్ యాంప్ సిలబస్‌లో లేదు కాబట్టి ఇది చెప్పట్లేదు. లాస్ట్‌లో మీకు బ్రీఫింగ్ ఇస్తాను. దీన్ని బట్టి కూడా చెక్ చేయొచ్చు ఎలా వస్తదనేది. రైట్? అవును. ఇప్పుడు వస్తదనుకుందాం ఫ్రెండ్స్. సో, ఫర్ యూజింగ్ ఫస్ట్ బ్లాక్ యాంప్లిఫైయర్ తీసుకుంటే గనక ఇట్ కన్సిస్టింగ్ వన్ బ్రిడ్జ్ సర్క్యూట్ నెట్వర్క్, ఫీడ్‌బ్యాక్ నెట్వర్క్, బ్రిడ్జ్ సర్క్యూట్, 2 యాంప్లిఫైయర్స్. యాంప్లిఫైయర్ 1 అండ్ యాంప్లిఫైయర్ 2. దీని కన్‌స్ట్రక్షన్ చూడండి ఒకసారి. లెఫ్ట్ సైడు బ్రిడ్జ్ నెట్వర్క్, ఫీడ్‌బ్యాక్ నెట్వర్క్ తీసుకుంటే 1 ఆర్‌సీ సెక్షన్ సిరీస్ కనెక్షను, అనదర్ ఆర్‌సీ సెక్షన్ పారలెల్ కనెక్షన్ ఉంది. అబ్జర్వ్ చేయండి. ఈ రెండిటి మధ్యలో ఉన్న కనెక్షన్ పార్ట్ యాంప్లిఫైయర్ ఇన్పుట్‌కి అప్లై చేసాము. ఫస్ట్ యాంప్లిఫైయర్ ఇన్పుట్. ఓకే. అనదర్ సిగ్నల్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ తీసుకున్నారు. అంటే ఇన్పుట్ అనేది యాంప్లిఫైయర్ ఇన్పుట్ ఈ ఫీడ్‌బ్యాక్ నెట్వర్క్ ఏదైతే ఆర్‌సీ సెక్షనో దాని నుంచి కనెక్షన్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో, ఇది సి యాంప్లిఫైయర్ కాబట్టి ఇన్పుట్ సిగ్నల్ సైనసాయిడల్ ఇచ్చాము. అవుట్‌పుట్ ఎంతొస్తుంది? 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ వచ్చింది. సి యాంప్లిఫైయర్ అవుట్‌పుట్ ప్రొవైడ్స్ 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్. Okay, again, we can use direct coupled to the next stage amplifier input. ఈ క్యాస్కేడ్ కనెక్షనే మనకి ఆసిలేటర్‌కి 0 డిగ్రీస్ ఆర్ 360 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ కావాలి కాబట్టి ఇక్కడ 2 స్టేజ్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ ఇచ్చేస్తున్నాం ఇక్కడ. ఓకే. ఇక్కడ ఫీడ్‌బ్యాక్ నెట్వర్క్ నుంచి కాదు మనకి యాంప్లిఫైయర్ నుంచి వస్తే ఇది బ్యాలెన్స్డ్ సర్క్యూట్ అండి. బ్రిడ్జ్ సర్క్యూట్ ఇచ్చేస్తున్నాం ఆర్‌సీ సెక్షన్ నుంచి. వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్‌లో ప్లీజ్ రిమెంబర్. అదే ఆర్‌సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ అయితే ఆర్‌సీ సెక్షన్ 180 డిగ్రీస్, సి యాంప్లిఫైయర్ 180 కాబట్టి అది 360 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ అయింది. వెయిన్ బ్రిడ్జ్ అలా కాదు. యూజింగ్ 2 స్టేజ్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ ఫస్ట్ స్టేజ్ 180 ప్లస్ రిమైనింగ్ 180 ఫ్రమ్ ది అనదర్ స్టేజ్ యాంప్లిఫైయర్ అనదర్ సిఈ. ఇక్కడ డైరెక్ట్ కపుల్ యూజ్ చేసాము. డైరెక్ట్ కపుల్ యూజ్ చేయడం వల్ల లో ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ అవుతుందండి అవి. అది బ్రిడ్జ్ సర్క్యూట్ ఫ్రీక్వెన్సీ స్టెబిలైజ్ అవ్వటానికి ఈ బ్రిడ్జ్ నెట్వర్క్ యూజ్ చేస్తాము. అప్పుడు ఫ్రీక్వెన్సీ స్టెబిలైజ్ అవుతుంది. ఆ పాయింట్స్ కింద ఉన్నాయి. డిస్కస్ చేద్దాం. సో, యూజింగ్ సెకండ్ యాంప్లిఫైయర్ ఇన్పుట్ ఈస్ ద ఇన్ ఫేజ్ ఔట్ ఆఫ్ ఫేజ్‌లో ఉంది. దీనికి అవుట్‌పుట్ ఏమవుతుంది మళ్ళీ ఆపోజిట్‌లో వస్తది. 180 డిగ్రీస్ ఆపోజిట్ ఫేజ్ షిఫ్ట్ వస్తుంది. చూడండి రెండిటి డిఫరెన్స్. ఓకేనా? బోత్ ఆర్ అవుట్‌పుట్స్. సో, సెకండ్ స్టేజ్ అవుట్‌పుట్ 0 డిగ్రీస్ ఆర్ 360 డిగ్రీస్ నార్మల్ వస్తుంది. ఇది మనకి ఆసిలేటర్‌కి రిక్వైర్డ్ కండిషన్ ఆఫ్ ఆసిలేషన్. ఇది ఓకేనండి. ఇది బ్లాక్ డయాగ్రామ్. సో, మెయిన్ డయాగ్రామ్ దీని నుంచి మనకి మెయిన్ డయాగ్రామ్ కూడా ఉంది. అది కూడా చూపిస్తాను. దాని కింద ఉంది చెక్ చేయండి. ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్ రాసుకొని తర్వాత డయాగ్రామ్ ఎక్స్‌పాండ్ చేసి అటు నుంచి థియరీ పాయింట్స్ రాసుకోండి. తర్వాత డెరివేషన్స్ పార్ట్ ఉంటుంది. ఈ యాంప్లిఫైయర్ లాస్ట్‌లో చెప్తాను. దీని డిస్క్రిప్షన్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ యూజ్ చేయడం వల్ల మనకి డెరివేషన్ ఎలా చేయొచ్చు అనేది చెప్తాను. చెక్ చేయండి. నెక్స్ట్ బ్రిడ్జ్ సర్క్యూట్ చూడండి. ఇందాకటి సర్క్యూట్‌ని జస్ట్ ఇమేజ్ చేసుకొని ఈ బ్రిడ్జ్ సర్క్యూట్ ఇలా ఎక్స్‌పాండ్ చేసాం. అబ్జర్వ్ చేయండి ఇది. మనం తీసుకున్నది మనకు 2 స్టేజ్ యాంప్లిఫైయర్స్ యాస్ ఇట్ ఈజ్. సో, ఫస్ట్ స్టేజ్ యాంప్లిఫైయర్, సెకండ్ స్టేజ్ యాంప్లిఫైయర్. ఫస్ట్ స్టేజ్ యాంప్లిఫైయర్ ఇన్పుట్ ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం?
వన్ ఆర్సీ సెక్షన్ అండ్ ప్యారలల్ ఆర్సీ సెక్షన్ మధ్యలో పార్ట్ నుంచి కదా మనం యాంప్లిఫైర్ ఇన్పుట్ కనెక్ట్ చేస్తాము. ఇదిగో చూడండి ఈ కనెక్షన్ నుంచి రెడ్ మార్క్ ఇండికేట్ చేస్తున్నా. దిస్ ద ఇన్పుట్ ఆఫ్ ది ఫస్ట్ స్టేజ్ ఇన్పుట్ ఆఫ్ ది యాంప్లిఫైర్. ఓకేనండి. విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అన్నాం. ఇక్కడ గ్రౌండ్ కనెక్ట్ చేసాం. ఈ గ్రౌండ్ ఏం చేసామంటే బ్రిడ్జ్ సర్క్యూట్ బ్యాలెన్స్డ్ పర్పస్ కోసం అస్యూమ్ 2 రెసిస్టెన్స్ ప్యారలల్ కాంబినేషన్స్ లో ఒక R1, R2 అస్యూమ్ చేసుకున్నాము. దీన్ని బ్రిడ్జ్ సర్క్యూట్ గా డ్రా చేసాం. బ్రిడ్జ్ సర్క్యూట్ లో చూడండి మీకు తీసుకున్న ప్రీవియస్ బ్లాక్ డయాగ్రామ్ కనెక్షన్ పాత్ 1 సిరీస్ ఆర్సీ సెక్షన్, 1 ప్యారలల్ ఆర్సీ సెక్షన్ లో మిడిల్ పార్ట్ ఇన్పుట్ కి ఇచ్చాము. వాటి టెర్మినల్ ఎండింగ్స్ ఉన్నాయి చూసారా? ఎండింగ్ టెర్మినల్స్ ఎక్కడ తీసుకున్నాము? ఒక ఆర్సీ ఒక రెసిస్టెన్స్ ఒకటి తీసుకుని విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ టెర్మినల్ అది. ఓకేనా? ఆర్సీ అందర్ టెర్మినల్, గ్రౌండ్ టెర్మినల్ ఉంది. మీకు పైన అబ్జర్వ్ చేసారో లేదో చెక్ చేయండి. అలాగే ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ఆర్సీని అందర్ బ్రిడ్జ్ సర్క్యూట్ కనెక్ట్ చేస్తే చూడండి R1, R2కి రైట్ సైడ్ ఆర్మ్ తీసుకున్నాము. ఈ మిడిల్ ఆఫ్ ది R1, R2 కాంబినేషన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ యాంప్లిఫైర్ ఇన్పుట్ గా తీసుకున్నాం అనమాట ఇది. ఓకేనా? అలాగే R1 కి ఈ ఆర్సీ సెక్షన్ లో అనదర్ టెర్మినల్ ఈ పార్ట్ అందర్ కలర్స్ పెడుతున్నాను చూడండి. సిరీస్ కాంబినేషన్ ఆఫ్ ది ఆర్సీ అండ్ ఆర్ లో తీసుకున్న పార్ట్ అవుట్పుట్ కనెక్ట్ చేసాం. కనిపించట్లేదు అనుకుంటా. గ్రీన్ కలర్ చూడండి. ఇది సిరీస్ ఆర్సీ సెక్షన్ అండ్ బ్రిడ్జ్ నెట్వర్క్ R1 కాంబినేషన్ మిడిల్ సెక్షన్ చూసారా? దీన్ని అవుట్పుట్ తో కనెక్ట్ చేసే యాంప్లిఫైర్ అవుట్పుట్. సార్ ప్రీవియస్ డయాగ్రామ్ చూస్తే కనుక ఓకేనండి. సిరీస్ కాంబినేషన్ ఆర్సీ సెక్షన్ ఈస్ కనెక్టెడ్ టు అవుట్పుట్ టెర్మినల్ గా డిఫైన్ చేస్తున్నాం అక్కడ నెట్వర్క్ లో టాప్ సైడ్. ఇది పాజిటివ్ ఫీడ్బ్యాక్. ఓకేనండి. అలాగే బాటమ్ సైడ్ లో ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ఆర్సీ సెక్షన్ అందర్ బ్రిడ్జ్ సర్క్యూట్ బ్యాలెన్స్ సర్క్యూట్ R2 మధ్యలో ఉన్న కాంబినేషన్ ని బాటమ్ సైడ్ అనమాట అది. ఇది బాటమ్ సైడ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ నెగెటివ్ పార్ట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇది యాక్చువల్ నెట్ మీన్స్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ టెర్మినల్. ఓకేనా? అవుట్పుట్ ఎక్కడ అనేది సెకండ్ స్టేజ్ యాంప్లిఫైర్ అవుట్పుట్ ఈ 2 టెర్మినల్స్ ఉన్నాయి చూసారా? 1 టెర్మినల్ ఈజ్ ద మిడిల్ కనెక్షన్ ఆఫ్ ది సిరీస్ అండ్ రెసిస్టెన్స్ ఎగ్జంప్షన్ తీసుకున్న రెసిస్టెన్స్ కనెక్షన్ అవుతుంది ఇది ఫస్ట్ పార్ట్ టాప్ సైడ్. అండ్ సెకండ్ ఎగ్జంప్షన్ ప్యారలల్ కనెక్షన్ ఎందర్ పార్ట్. ఓకే, ఎందర్ ఎండింగ్ అండ్ బ్రిడ్జ్ రెసిస్టెన్స్ బ్రిడ్జ్ నెట్వర్క్ రెసిస్టెన్స్ R2 లో ఉన్న మిడిల్ పార్ట్ ది నెగిటివ్ సైడ్ బాటమ్ సైడ్ అవుట్పుట్ తో కనెక్ట్ చేస్తున్నాం. ఓకేనా? పాజిటివ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఐడియా వచ్చింది కదా? ఇది బ్రిడ్జ్ సర్క్యూట్ అనమాట అవి. సో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఉన్నవి టెర్మినల్స్ ఏంటంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ రెడ్ మార్క్ ఉన్న కనెక్షన్ యాంప్లిఫైర్ ఇన్పుట్ గా తీసుకుంటే టాప్ సైడ్ ఉన్న బ్రిడ్జ్ ఆర్మ్ సర్క్యూట్స్ మిడిల్ పార్ట్ టాప్ సైడ్ ఉన్న బాటమ్ సైడ్ ఉన్నవి అవుట్పుట్ టెర్మినల్ విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ గా తీసుకున్నాం అనమాట. ఓకేనండి. ఫస్ట్ పార్ట్ యాంప్లిఫైర్ ఇన్పుట్, సెకండ్ పార్ట్ యాంప్లిఫైర్ అవుట్పుట్. సో ఒకసారి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చూడండి, స్టడీ చేయండి అమ్మ అవి. రైట్, ఎరేజ్ చేస్తున్నాను. ప్రీవియస్ అన్న బ్లాక్ డయాగ్రామ్ ఏం చేస్తామంటే దీన్ని ఒక అడిషనల్ గా ఒక రెసిస్టెన్స్ తీసుకున్నాం అంతే. ఈ బ్యాలెన్స్ సర్క్యూట్ రెసిస్టెన్స్ గా తీసుకుని యాంప్లిఫైర్ ఇన్పుట్ కి ఇచ్చాం. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ సర్క్యూట్. దేర్ ఇస్ నో చేంజ్. అక్కడ గ్రౌండ్ టెర్మినల్ తీసేసి ఇక్కడ డైరెక్ట్ కనెక్ట్ చేసాం. కొన్ని థియరీ పాయింట్స్ అబ్జర్వ్ చేయండి ఇందులో. ఏమైనా డౌట్ ఉంటే నాకు అయిన తర్వాత అడగండి చెప్తాను. రైట్, హియర్ దిస్ ఈజ్ ఏ ఆడియో ఫ్రీక్వెన్సీ RC oscillator. వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ ఇస్ ద ఆడియో ఫ్రీక్వెన్సీ oscillator. ఆడియో ఫ్రీక్వెన్సీ అనగా 20 to 20 Hz అని తీసుకున్నాం కదా. అప్ టు 100 Hz వరకు మనకు వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ గా కూడా యాక్ట్ చేస్తుంది. ఇది 100 Hz వరకు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ పాయింట్ ఎలిమినేట్ చేసేయండి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 స్టేజెస్, యాంప్లిఫైర్ స్టేజ్ అండ్ ఫీడ్బ్యాక్ స్టేజ్. సేమ్ ఆసిలేటర్ మనకి నెట్వర్క్ ఏదైతే తీసుకున్నామో సేమ్ అదే స్టేజ్. ఓకేనా? యాంప్లిఫైర్స్ యూజ్డ్ మేబీ చూడండి ఏ యాంప్లిఫైర్స్ యూజ్ చేస్తున్నామో ఎదర్ BJT ఆర్ FET ఆర్ ట్రయోడ్స్ ఆర్ ఆప్ యాంప్. మనకి మీకు సిలబస్ లో BJT అండ్ FET ఉంది కాబట్టి మీకు BJT ఇచ్చేయండి. బ్లాక్ డయాగ్రామ్ లో FET అయితే FET యూజ్ చేసుకోండి. BJT అయితే C యాంప్లిఫైర్ ఇచ్చేస్తారు. FET అయితే కామన్ సోర్స్ యాంప్లిఫైర్, కామన్ సోర్స్ కాన్ఫిగరేషన్ ఇచ్చేస్తాం. ఓకే, ట్రయోడ్స్ అండ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్స్. ఆప్ యాంప్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ద నాన్ ఇన్వర్టింగ్ మోడ్ యాంప్లిఫైర్ తీసుకోవాలి.
Because of non-inverting means it provides 0 degrees or 360 degrees. సింగిల్ యాంప్లిఫైర్ వస్తుంది ఇందులో. కానీ బీజేటీ కానీ ఫెట్ కానీ తీసుకున్నప్పుడు 2 యాంప్లిఫైర్ స్టేజెస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇట్ అండ్ ఇట్ ఈస్ ఇన్ఫినైట్ రెసిస్టెన్స్ తీసుకున్నారు. మీకు బిగినింగ్ లో చెప్పాను. బీజేటీ తీసుకుంటే ఫైనైట్ ఫ్రీక్వెన్సీ వస్తుంది, రెసిస్టెన్స్ వస్తుందని. ఇన్ఫినైట్ రెసిస్టెన్స్ కి ఫెట్ వస్తుంది. బికాస్ ఫెట్ ఆర్ ఆపరేషన్ యాంప్లిఫైర్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఈజ్ హై. అది గుర్తుపెట్టుకు ముందుగానే ఇన్ఫినైట్ ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది యూజింగ్ ఫెట్ ఆర్ ఆపరేషన్ యాంప్లిఫైర్ వస్తుంది. బీజేటీ యూజ్ చేస్తే ఫైనైట్ రెసిస్టెన్స్ వస్తుంది. ఫైనైట్ రెసిస్టెన్స్ దట్ ఈస్ ద బోత్ ఆఫ్ డిఫరెన్స్. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ అవుట్పుట్ ఆఫ్ సెకండ్ స్టేజ్ యాంప్లిఫైర్ గోస్ టు ది ఫీడ్బ్యాక్ నెట్వర్క్. సర్క్యూట్ లో మీరు అవుట్పుట్ తీసుకున్నారు చూసారా, సెకండ్ స్టేజ్ యాంప్లిఫైర్ అవుట్పుట్ గోస్ టు ది ఫీడ్బ్యాక్ నెట్వర్క్. ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఏం తీసుకున్నారు, బ్లాక్ డయాగ్రామ్ లో ఆర్సీ నెట్వర్క్ బ్రిడ్జ్ సర్క్యూట్ తీసుకున్నారు, టాప్ అండ్ బాటమ్ సైడ్. ఓకే, దెన్ ద వోల్టేజ్ అక్రాస్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ఆర్సీ. ఇక్కడ మీకు ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ఆర్సీ తీసుకున్నప్పుడు వోల్టేజ్ అక్రాస్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ఆర్సీ ఈజ్ ఫెడ్ టు ది ఇన్పుట్ ఆఫ్ ద ఫస్ట్ స్టేజ్ యాంప్లిఫైర్. సో యాంప్లిఫైర్ ఇన్పుట్ ఎక్కడి నుంచి కనెక్ట్ చేస్తాము, సిరీస్ కాంబినేషన్ ప్యారలల్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ నుంచి చూసారా, దాన్ని మనకి వోల్టేజ్ అక్రాస్ ప్యారలల్ కాంబినేషన్ ఎండింగ్ తీసుకుంటే దట్ టెర్మినల్ ఈస్ ఫెడ్ టు ది ఇన్పుట్ ఆఫ్ ద ఫస్ట్ స్టేజ్ యాంప్లిఫైర్. ఇట్ ఈస్ కన్స్ట్రక్షన్ పార్ట్. సో ద నెట్ ఫేజ్ షిఫ్ట్ త్రూ ది యాంప్లిఫైర్ ఈస్ 0 degrees ఆర్ 360 degrees. ఓకేనండి, ఫీడ్బ్యాక్ పాత్ వస్తుంది. 2 స్టేజ్ యాంప్లిఫైర్స్ అవుట్పుట్ వచ్చేసరికి ఏమైంది, 0 degrees ఆర్ 360 degrees అయింది. దెన్ ఆపరేషన్ పాయింట్ ఇస్ ద యాంప్లిఫైర్ 1. ఫస్ట్ యాంప్లిఫైర్ amplifies the signal, okay, over wide range of the frequencies, and hence it is a direct coupled would result in poor frequency stability. సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్ యూజ్ చేయడం వలన ఓకేనా పూర్ ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ వస్తుంది అది. బట్ బెటర్ ఫ్రీక్వెన్సీ స్టెబిలైజ్డ్ ఫ్రీక్వెన్సీ రావాలంటే బై యాడింగ్ అనదర్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్. అనదర్ మీన్స్ వెయిన్ బ్రిడ్జ్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్. By adding Wien bridge feedback network, oscillator becomes sensitive to the a signal, okay, at a particular frequency. Hence, good frequency stability is obtained. So, bridge circuit యూజ్ చేయడం వల్ల 2 స్టేజ్ యాంప్లిఫైర్స్ యూజ్ చేసి బ్రిడ్జ్ నెట్వర్క్ యూజ్ చేయడం వల్ల అవుతుందంటే గుడ్ ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ అప్టైన్ అవుతుంది. మనకి సర్క్యూట్ ప్రకారం చూపిస్తున్నాం. ఫ్రమ్ ది యాజ్ పర్ ది సర్క్యూట్ డయాగ్రామ్, కన్స్ట్రక్షన్ పాయింట్ అండ్ ఆపరేషన్స్ పాయింట్స్ అన్ని కూడా మెన్షన్ చేసాం యాజ్ పర్ ది సర్క్యూట్ డయాగ్రామ్. ఇప్పుడు డెరివేషన్స్ పార్ట్లు ఏం చేస్తారంటే టు క్యాల్కులేట్ ది ఫ్రమ్ ది సర్క్యూట్ డయాగ్రామ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ అండ్ కండిషన్ ఫర్ ఆసిలేటర్ డెరైవ్ చేయాల్సి రైట్. సరే పాయింట్స్ స్టడీ చేసుకోండి. ఫేజ్ షిఫ్ట్ కంపల్సరీగా మెన్షన్ చేయాలి. చూద్దాము. సో ద నెక్స్ట్ పేజ్. Now, to calculate the frequency of oscillation, okay, it is given by మనకి యాక్చువల్ ఫ్రీక్వెన్సీ ఆర్సీ సెక్షన్ కాబట్టి ఎంత తీసుకుంటే ఎంత ప్రూవ్ చేయాల్సి ఉంటుంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/2πRC ప్రూవ్ చేయాలి. ఇది ఇక్కడ రాసిన చూసారా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ 1/2πRC సెక్షన్ కాబట్టి. ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ లో కూడా మనకి 1/2πRC వస్తుంది. కానీ అక్కడ ఎంత ప్రూవ్ అయింది, 3 ఆర్సీ సెక్షన్ ఆర్డర్ సెక్షన్స్ ఇచ్చేయడం వల్ల ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఈస్ 1/2πRC ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 10 అని రాసాం. ఓకే, యాజ్ పర్ ద డెరివేషన్. వెన్ లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు ఆర్ఎల్ అయితే, ఇఫ్ లోడ్ రెసిస్టెన్స్ ఈక్వల్స్ ఆర్ఎల్ తీసుకున్నప్పుడు వెన్ ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ ఆర్ తీసుకుంటే, ఇఫ్ ఆర్ఎల్ లోడ్ రెసిస్టెన్స్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు రెసిస్టెన్స్, ఓకేనా, ఆర్సీ సెక్షన్ రెసిస్టెన్స్ తీసుకుంటే దాన్ని ఎలా ప్రూవ్ చేస్తాము, √10 ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 6 + 4 RL/R గా తీసుకున్నాం కదా, అది ప్రూవ్ చేస్తాం. అవి ఆర్ఎల్ ఇది కూడా ఆర్ఎల్ తీసుకుంటే 4 + 6 10 కాబట్టి √10కి ఈక్వల్ అయింది. సో అడిషనల్గా ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్లో 1/2πRCతో పాటు డినామినేటర్లో స్క్వేర్ రూట్ ఆఫ్ 10 కూడా వస్తుంది. బట్ వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ ఆ √10 ఉండదు. సో
సో నార్మల్ ఆర్సీ సెక్షన్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ 1/2πRC వస్తుంది. ఇది వచ్చింది లేదా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వెన్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/3 తీసుకున్నారు ఇక్కడ ఫీడ్బ్యాక్ నెట్వర్క్. ఎందుకని 1/3 తీసుకున్నారు అంటే ఇక్కడ చూడండి R1/R2 ప్లస్ C2/C1 ప్లస్ 1 అనేది ఒక పక్కన డైరెక్షన్ పార్ట్ ఇచ్చాము. అవి అంటే ఆర్మ్స్ మనకి బ్రిడ్జ్ సర్క్యూట్ లో ఉంచుతారండి. అవి బ్రిడ్జ్ సర్క్యూట్ లో ఉన్న ఈక్వేషన్స్ ప్రకారం తీసుకుంటే ఇక్కడ R1 కండిషన్ ఇచ్చారు. అవి R1 R2 బీటా అని, C1 C2 ప్లస్ C అని తీసుకుంటే ఇక్కడ A 3 వస్తుంది. గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైర్ 3 వస్తుంది. అంటే బార్కాషన్ క్రైటీరియన్ అప్లై చేసినప్పుడు ఏ బీటా 1 కదా, ఏ బీటా 1 ఓకేనండి. ఇప్పుడు A 3 తీసుకున్నారు. సో కాబట్టి బీటా 1/A అయింది. 1/A 3 కాబట్టి బీటా 1/3 అవుతుంది అనమాట. ఈ బార్కాషన్ క్రైటీరియన్ ఆర్మ్స్ ప్రకారం సబ్స్టిట్యూట్ చేస్తే బీటా అనేది వాల్యూ వస్తుంది. ఫర్దర్గా ఎట్లా సబ్స్టిట్యూట్ చేసుకుంటే అది చూడండి. ఓకే, జస్ట్ ఇట్ ఈస్ హింట్ పర్పస్. Then remaining part is this is obtained by introducing two resistance, okay, for the convenience of derivations part, that is R1 and R2. ఈ bridge circuit లో R1 and R2 introduce చేసాం in the feedback network. మ్యూట్ చేయండి ఎవరు. 145 మెంబర్స్ వచ్చారు, చాలా మంది ఆబ్సెంట్ ఉన్నారు. ఇంకాను 200+ రావాలి, 210 రావాలి. ఎందుకని వాట్ అబౌట్ రిమైనింగ్? చూడండి, అటెండెన్స్ ఇచ్చేటప్పుడు చూసుకుని వేయండి. పరిస్థితుల్లో అటెండ్ ఆబ్సెంట్ అవ్వకూడదు. ఆన్లైన్ క్లాస్ మీకు ఎక్కడ ఉంటే అక్కడ ప్రయోజనం ఉంది. ఇట్లా చేసుకున్నాం. అవి చాలా మంది ఆబ్సెంట్ అయితే ఎట్లా, మరి ఇవన్నీ మిస్ అవుతాయి కదా. మళ్ళీ తర్వాత మాకు అర్థం కాలేదంటే అట్లా. ఓకే, దిస్ ఈస్ అప్టైన్డ్ బై ది ఇంట్రడ్యూస్ టూ రెసిస్టర్స్ ఉన్నాం కదా, R1 అంటే ఫర్ ది బ్రిడ్జ్ సర్క్యూట్ ఇన్ ది ఫీడ్బ్యాక్ నెట్వర్క్. అండ్ ద నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇంప్రూవ్ స్టెబిలిటీ ఆఫ్ ది యాంప్లిఫైర్. నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇంప్రూవ్స్ ది స్టెబిలిటీ ఆఫ్ ది యాంప్లిఫైర్స్. మనకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ ఎఫెక్ట్ చూస్తున్నారు. ఓకేనండి, ఎఫెక్ట్ అబ్జర్వ్ చేశారండి. ఇంప్రూవ్ ది స్టెబిలిటీ అన్న గుర్తుందా? నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో ఇంప్రూవ్ ది స్టెబిలిటీ అని రాసాం. అవి సో అది నీట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. అయితే బ్యాలెన్స్ సర్క్యూట్ కమ్ టు ది బ్రిడ్జ్ నెట్వర్క్. అయితే బ్యాలెన్స్ సర్క్యూట్ ఇక్కడ చూడండి, ఆపోజిట్ ప్రొడక్ట్ ఆఫ్ ఆపోజిట్ టర్మ్స్ ఆర్ ఈక్వల్ అన్నాం. జనరల్ బ్రిడ్జ్ సర్క్యూట్స్ లో తీసుకున్నప్పుడు ద కండిషన్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ ఆపోజిట్ ఆర్మ్స్ ఆర్ ఈక్వల్. సో కాబట్టి మనకి సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్స్ ఉన్నాయి చూసారా. ఒకసారి బ్రిడ్జ్ సర్క్యూట్ చూసుకుంటే కనుక సిరీస్ కాంబినేషన్ లో ఉన్న ఆర్సీ నెట్వర్క్ కి ఆపోజిట్ ఆర్మ్ ఏది ఉంది, R2 ఉంటది. అంటే సిరీస్ కాంబినేషన్ ఈజ్ రెసిస్టెన్స్ ఈజ్ రియల్ పార్ట్, కెపాసిటెన్స్ ఈజ్ ఇమేజినరీ పార్ట్. కాబట్టి ఈ రెండు కాంబినేషన్స్ ఏమవుతాయి, R ప్లస్ ఓకేనండి, కెపాసిటివ్ రియాక్టెన్స్ JXC అంటే R ప్లస్ 1/ωCL కదా, XL, వేర్ XC ఈజ్ ఈక్వల్ టు 1/jωC, 1/jωC అవుతుంది. అంటే ఒక రెసిస్టెన్స్ ని కెపాసిటెన్స్ సిరీస్ కనెక్షన్ చేసినప్పుడు దట్ ఈస్ కాల్డ్ R ప్లస్ XC అయింది. ఈ XCని 1/jωC అంటాము. 1/jని పైకి తీసుకెళ్ళిపోతే -J అవుతుంది. ఓకేనా, ωC ఈజ్ ఈక్వల్ టు XCగా రాశారు ఇక్కడ ఇందులో. ఓకేనండి, అబ్జర్వ్ చేశారు. లెట్ 1/ωC ఈజ్ ఈక్వల్ టు XCగా తీసుకున్నారు. కాబట్టి ఏమవుతుంది, R - JXC అయింది. ఓకే, R ప్లస్ రెసిస్టెన్స్ ప్లస్ కెపాసిటెన్స్ కాంబినేషన్ ఈజ్ నోన్ యాజ్ సిరీస్. ఇట్ ఈస్ ది వేరియబుల్ కెపాసిటెన్స్ లెట్ C1. కాబట్టి ఇది XC1 గా తీసుకోవచ్చు. సెకండ్ XC2 గా తీసుకోవచ్చు. రెండు కాంబినేషన్ కాబట్టి నేను X గా తీసుకున్నాను. సో RC నెక్స్ట్ ఎంత కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్. ఆ రెసిస్టెన్స్ ప్లస్ కెపాసిటెన్స్ ప్యారలల్ కాంబినేషన్ తీసుకున్నప్పుడు ఇంకో ప్యారలల్ సింబల్ ఇచ్చేస్తాం. ఓకే, సో ఆపోజిట్ ఆర్మ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి అట్ బ్యాలెన్స్ సర్క్యూట్ ఇక్కడ చూడండి రాశాను. ఇందులో R1/R2 ఈజ్ ఈక్వల్ టు
సిరీస్ కాంబినేషన్ ఆఫ్ ఆర్సీ బై ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ఆర్సీ అలానే తీసుకోవచ్చు. ఒకవేళ దీన్ని ప్రొడక్ట్ చేస్తే కనుక సిరీస్ కాంబినేషన్ ఆఫ్ ఆర్సీ ఇంటూ ఆర్2 ఈక్వల్స్ టు ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ఆర్సీ ఇంటూ ఆర్1. బ్రిడ్జ్ నెట్వర్క్ లో అబ్జర్వ్ చేయండి అమ్మా ఒకసారి. నేను ఇది అయ్యాక మళ్ళీ ఒకసారి పైకి మూవ్ చేసి చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి అది. సో అలానే తీసుకోవచ్చు, లేదంటే R1/R2 తీసుకుని ఈ కాంబినేషన్ అనేది అండ్ ఎక్స్పాండ్ ద టర్మ్ ఎక్స్పాండ్ చేసుకోండి. రైట్, ఇక్కడ R మైనస్ జిఎక్సి బై ఆర్ ప్యారలల్ మైనస్ జిఎక్సి వచ్చింది ప్యారలల్ కాంబినేషన్స్ లో ఇది. దిస్ ఈస్ ఈక్వల్ టు ఆర్ మైనస్ జిఎక్సి యాజ్ ఇట్ ఈస్. ఓకేనా? ఇక్కడ ప్యారలల్ కాంబినేషన్ ఎలా తీసుకుంటున్నాము? ఆర్ ఇంటూ మైనస్ జేఎక్సి బై ఆర్ ప్లస్ మైనస్ జేఎక్సి, ఇదే కదా? దీనికి ఎక్స్పెండ్ చేశారు డినామినేటర్ టర్మ్. సో ఆర్ ఇంటూ మైనస్ జేఎక్సి డివైడెడ్ బై ఆర్ ప్లస్ జేఎక్సి, ప్లస్ అండ్ మైనస్ మైనస్ కాబట్టి ఆర్ మైనస్ జేఎక్సి వచ్చింది. ఇక్కడ డినామినేటర్ ఒక ఆర్ మైనస్ జేఎక్సి ఒకటి ఉంది, ఆల్రెడీ న్యూమినేటర్ లో ఆర్ మైనస్ జేఎక్సి ఉంది. సో డినామినేటర్ లో సబ్ డినామినేటర్ ఆర్ మైనస్ జేఎక్సి టాప్ సైడ్ తీసుకెళ్ళిపోతే ఆర్ మైనస్ జేఎక్స్ హోల్ స్క్వేర్ అయింది. ఈ ఆర్ మైనస్ జేఎక్స్ హోల్ స్క్వేర్ ఎక్స్పెండ్ చేస్తాం. ఓకేనా? దట్ ఈస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఆర్ స్క్వేర్ మైనస్ 2r జేఎక్సి మైనస్ ఎక్సి స్క్వేర్. అంటే బి అనేది నెగిటివ్ టర్మ్ ఉంది, జే స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇది మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇది ఎక్స్పెండ్ చేసుకున్నాం అవి. హియర్ ఆర్ మైనస్ జేఎక్సి హోల్ స్క్వేర్ ఎక్స్పెండ్ చేస్తే కనుక ఇది ఎంత వస్తుంది? డివైడెడ్ బై r into minus jx as it is. r of minus jx means minus j r x వస్తుంది. సో ఈ టర్మ్ నుంచి ఇది సింప్లిఫై అయింది ఇక్కడ. నెక్స్ట్ చూద్దాం. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు డౌట్ ఏమైనా వస్తే కనుక పేపర్ మీద రాసుకుందాం. రైట్, ఈ టోటల్ కాంబినేషన్ మనకి ఇమేజినరీ అండ్ రియల్ పార్ట్ ఒకటి వస్తుంది. ఇక్కడ ఈక్వేటింగ్ ఇమేజినరీ పార్ట్, దాన్ని ఫైండ్ అవుట్ ది వన్ ఆఫ్ ది పారామీటర్, అది ఏదో వచ్చిందో వెరిఫై చేద్దాం. ఇప్పుడు రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయండి, సింప్లిఫై చేయండి. r1 ఇంటూ ఆర్ మైనస్ జేఎక్సి, ఇంకా చూడండి r1 ఇంటూ ఆర్ మైనస్ జేఎక్సి క్రాస్ మల్టిప్లై చేసి సింప్లిఫై చేయండి అవి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు r2 ఇంటూ రిమైనింగ్ పార్ట్. సో r2 ఇంటూ లోపల మల్టిప్లై చేసి r2 ఇంటూ ఆర్ స్క్వేర్ అండ్ r2 ఇంటూ మైనస్ 2r జేఎక్సి, ఇంకో మైనస్ 2r r2 జేఎక్సి అండ్ మైనస్ r2 జేఎక్సి ఎక్స్ స్క్వేర్, ఇంకో మైనస్ r2 ఎక్స్ స్క్వేర్. లెట్ ఇట్ ఈస్ ఈక్వేషన్ 1. ఓకేనా? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వేషన్ రెండు వచ్చేసినాయి. దీంట్లో చూడండి, లెఫ్ట్ సైడ్ ఇమేజినరీ పార్ట్ ఉంది, రైట్ సైడ్ లో కూడా ఒక ఇమేజినరీ రియల్ టర్మ్ ఉంది. ఇందులో రియల్ టర్మ్ ఏది? ఇమేజినరీ టర్మ్ ఇది ఉంది, ఇక్కడ ఇమేజినరీ టర్మ్స్ ఉన్నాయి. ఈ రెండు వన్ సైడ్ తీసుకోవచ్చు, ఈక్వేటింగ్ చేయొచ్చు. రిమైనింగ్ రియల్ పార్ట్ రైట్ సైడ్ లో r2 r స్క్వేర్ మైనస్ r2 x స్క్వేర్ ఉంటుంది. దీన్ని ఈక్వల్ టు రియల్ టర్మ్ తీసుకుంటే కనుక అది 0 అయిపోతుంది. ఓకేనా? చూడండి, ఈక్వేటింగ్ ఇమేజినరీ పార్ట్ దట్ మీన్స్ ఈక్వల్స్ టు 0. దెన్ ఇమేజినరీ పార్ట్ ఈక్వల్ చేస్తున్నాం కాబట్టి జే టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి బోత్ సైడ్స్. మీకు ఇవే కదా రౌండ్ చేసిన చూడండి, r1 మైనస్ r1 r ఇంటూ ఎక్స్సి ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్, జే క్యాన్సిల్ అయింది ఇమేజినరీ పార్ట్ కాబట్టి. అలాగే రైట్ సైడ్ ఇమేజినరీ పార్ట్ జే తీసేస్తే ఇంకా ఉంది ఇందులో మైనస్ 2r r2 xc ఉంది, మైనస్ 2r r2 xc. ఓకే, సో హియర్ బోత్ సైడ్స్ xc terms cancelled, negative term cancelled. The remaining part is r1 is equal to 2r2 వచ్చింది ఇక్కడ చూసారా? From the equating imaginary part we got r1 is equal to 2r2 or r1 by r2 is equal to 2. r1 by r2 equals to 2. ఇక్కడ ఫ్రీక్వెన్సీ రాలేదు ఇందులో. ఓకేనండి, ఈక్వేటింగ్ ఇమేజినరీ పార్ట్ అండ్ ఫైండ్ అవుట్ ది కండిషన్ ఆఫ్ ఆసిలేటర్ వచ్చింది అనమాట. అంటే ఇట్ ఈస్ ద మినిమమ్ కండిషన్ టు గెట్ అ సస్టైన్డ్ ఆసిలేటర్ ఈజ్ r1 by r2 రేషియో ఈజ్ ఈక్వల్ టు 2 అయి ఉండాలి. ఇట్ ఈస్ ద కండిషన్. ఇది వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ కండిషన్. మరి ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ కండిషన్ ఎంత వచ్చింది? హెచ్ఎఫ్ఈ క్యాలిక్యులేట్ చేశారు. రియల్ పార్ట్ ఈక్వల్ చేస్తే అందులో హెచ్ఎఫ్ఈ అనేది వచ్చింది. దట్ ఈస్ కండిషన్ ఆఫ్ ద ఆసిలేటర్. బట్ ఇట్
సో హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ యాజ్ పర్ ద డెరివేషన్ ఎంత వచ్చింది మీకు గుర్తుందా? 56 ఎంత రావాలి? 56 వచ్చింది. అంటే హెచ్ఎఫ్ అనేది 56 అనేది ప్రూవ్ చేస్తాం అందులో. ఇక్కడ వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్‌కి బ్రిడ్జ్ సర్క్యూట్ నుంచి మనం తీసుకున్న అజంప్షన్ R1, R2 అనేది మస్ట్ బి 2 అయి ఉండాలన్నమాట. సో దట్ ఈస్ ద మినిమమ్ కండిషన్ ఆఫ్ ది to get sustained oscillator. Got it? Now come to the next one. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్. ఇప్పుడు ఇందాక ఇమేజినరీ పార్ట్ ఈక్వేట్ చేస్తాం, అది అయిపోయింది, కండిషన్ వచ్చింది. ఇప్పుడు డిటర్మైన్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ యూజింగ్ రియల్ టర్మ్. సో ఈక్వేటింగ్ రియల్ పార్ట్ ప్రీవియస్ ఈక్వేషన్ 1 ఉంది చూసారండి. ఈక్వేషన్ 1 నుంచి రియల్ పార్ట్ ఈక్వల్ చేయండి. ఈక్వేషన్ 1 నుంచి రియల్ టర్మ్ ఏది ఉంది? R2 రైట్ సైడ్ పార్ట్ లో ఉంది 2. R2 ఇంటూ R2 మైనస్ R2 ఇంటూ XC స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఇన్పుట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రియల్ టర్మ్ లేదు కాబట్టి దట్ ఈస్ 0. సో ఈ నెగిటివ్ టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది? మైనస్ R2 XC స్క్వేర్ అనేది పాజిటివ్ అవుతుంది కాబట్టి R2 R2 చూడండి ఇక్కడ రాసాము. R2 R2 ఈక్వల్స్ టు R2 ఇంటూ XC స్క్వేర్. వన్ సైడ్ ఉంది, వన్ సైడ్ నెగిటివ్ టర్మ్ అదర్ సైడ్ తీసుకెళ్ళిపోయాం కాబట్టి పాజిటివ్ సైన్ వచ్చింది. So from this equation, there are two R2s in the left and right sides. R2 terms cancelled. Remaining XC square equals to R square ఉంది. Therefore XC is equal to square root of R square అవుతుంది. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి రిమైనింగ్ XC is equal to R. You know XC is equal to 1 by omega C అనుకున్నాం కదా. ఇదిగో 1 by omega C is equal to R అని. Here it is the XC. So X is equal to 1 by omega C. So 1 by omega C is equal to R. That implies again omega equals to 2 pi f. Omega ne 2 pi f ka substitute చేయండి. Okay, therefore ఎంత అవుతుంది? 1 by omega C is equal ఎలా రాయొచ్చు? 1 by 2 pi fc is equal to R. అంటే omega is equal to 2 pi f ఉంది, C ఆల్రెడీ ఉంది కాబట్టి here 1 by 2 pi fc is equal to R వచ్చింది అనమాట. అవి ఫ్రమ్ ద ఈక్వేషన్ రిక్వైర్డ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి therefore ఫ్రీక్వెన్సీ f is equal to f ని రైట్ సైడ్ తీసుకొస్తే మల్టిప్లికేషన్ అవుతుంది, R ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చుకుంటే డినామినేటర్కి వచ్చేస్తుంది. therefore f is equal to 1 by 2 pi RC యూనిట్స్ హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి. ఓకేనండి. ఈ విధంగా జనరల్ ఈక్వేషన్ నుంచి ఈక్వేటింగ్ ఇమేజినరీ రియల్ పార్ట్ regard frequency of oscillation, that is f value in the Wien bridge oscillator RC section. కాబట్టి రేడియో RC phase shift oscillator and Wien bridge oscillator both frequencies are 1 by 2 pi RC section లో ఉంటుంది మోడ్ ఆఫ్ ది ఆపరేషన్. అంటే ఫ్రీక్వెన్సీలో మనకి R is equal to ఆర్డర్ ఆఫ్ కిలో ఓమ్స్ లో ఉంటుంది కాబట్టి కెపాసిటెన్స్ మైక్రో ఆర్ ఈక్వల్ ఉంటుంది. సో డినామినేటర్ లో రెసిస్టెన్స్ వాల్యూ 1 వాల్యూ కిలోస్ లో ఉందంటే ఆటోమేటిక్ ఫ్రీక్వెన్సీ రెడ్యూస్ అవుతుంది. రెడ్యూస్ అయ్యేదాన్ని మనకి ఆడియో ఫ్రీక్వెన్సీ అంటాం, దట్ ఈస్ లో ఫ్రీక్వెన్సీ. ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ తెలుసు కాబట్టి 20 to 20 kHz. వెయిన్ బ్రిడ్జ్ అయితే కనుక అప్ టు 100 kHz ఇట్ ఈస్ పాసిబుల్ టు ది వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ అప్లికేషన్ తీసుకున్నారు. ఫ్రీక్వెన్సీ రేంజ్ లో చెప్పాను అది కూడా, రేంజ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్స్ అని. సార్ ఈ రెండు ఆర్సీ సెక్షన్స్ లో వన్ ఆఫ్ ది క్లాసిఫికేషన్ 2 ఆసిలేటర్స్ ఆర్ కంప్లీటెడ్. ఓకే, ఆర్సీ ఫేస్ షిఫ్ట్ ఆసిలేటర్ అండ్ వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్. కండిషన్ వచ్చింది, ఆసిలేటర్ వచ్చింది. కండిషన్ ఎంత తీసుకున్నామండి? అవి R1 by RT is equal to 2 అయి ఉండాలి. ఆర్సీ ఫేస్ షిఫ్ట్ ఆసిలేటర్ అయితే హెచ్ఎఫ్ తీసుకున్నారు కండిషన్. హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 56 అంతా వచ్చింది ఫర్ ఆర్సీ ఫేస్ షిఫ్ట్ ఆసిలేటర్. అవుతుందండి. అదే ఫ్రీక్వెన్సీ తీసుకుంటే 1 by 2 pi RC into square root of 10 వచ్చింది. దెన్ RL is equal to RL కండిషన్ లో, RL is equal to R కండిషన్. ఓకేనా? సో బోత్ ఫ్రీక్వెన్సీస్ ఆసిలేటర్స్ కంప్లీట్ అయినాడు. నెక్స్ట్ ఎల్సీ సెక్షన్ ఆసిలేటర్స్ లో మనకి అందరి క్లాసిఫికేషన్ ఉంటుంది. యాజ్ పర్ ది సిలబస్ హార్ట్లీ ఆసిలేటర్, కాల్పిట్స్ ఆసిలేటర్. ఓకేనా? ఈ రెండు ఆసిలేటర్స్ మనకి ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ ఆఫ్ ఆసిలేటర్స్ ఉన్నాయి. ఈ 3 పార్ట్స్ మీకు ఎల్సీ నెట్వర్క్ లో వస్తాయి. ఎల్సీ నెట్వర్క్ లో హార్ట్లీ ఆర్ కాల్పిట్స్ యూజ్ చేసినప్పుడు ఒక జనరలైజ్డ్ ఈక్వేషన్ అనేది ఒకటి ఉంటుంది. అది ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అండ్ యాంప్లిఫైర్ సర్క్యూట్. బ్లాక్ డయాగ్రామ్ యూజ్ చేసుకుని ఒక యాంప్లిఫైర్ డెవలప్ చేసి దాంట్లో ఒక సింప్లిఫైడ్ ఈక్వేషన్ ఒకటి వస్తుంది, ఫైనల్ ఈక్వేషన్ దట్ కంటైన్స్ రియల్ పార్ట్ అండ్ ఇమేజినరీ పార్ట్. సో అక్కడ మీకు Z1, Z2, Z3 అనేవి 3 ఇంపిడెన్సెస్ తీసుకుంటాం.
ఆ 3 ఇంపెడెన్స్ ఈక్వలెంట్ హార్ట్లీ ఆసిలేటర్ తీసుకుంటే హార్ట్లీ ఆసిలేటర్ ఫీడ్‌బ్యాక్ నెట్వర్క్ కంటైన్స్ 2 ఇండక్టర్స్ అండ్ 1 కెపాసిటర్. 2 ఇండక్టర్ అండ్ కెపాసిటర్‌ని ఎలా తీసుకుంటామంటే Z1, Z2, Z3గా తీసుకుంటాం. Z1, Z2 ఇండక్టర్స్, Z3 ఇది కెపాసిటెన్స్. కెపాసిటివ్ రియాక్టెన్స్ అండ్ ఇండక్టివ్ రియాక్టెన్సెస్ అనమాట అవి. అయితే సో, జనరల్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని ఈ ఫీడ్‌బ్యాక్ నెట్వర్క్ Z1, Z2, Z3, L1, L2, C3 ఏవైతే ఉన్నాయో, C ఏదైతే ఉన్నాయో దాంతో సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈక్వేటింగ్ ఇమేజినరీ రియల్ పార్ట్ చేసుకుంటే వచ్చేస్తది ఈక్వేషన్. అలానే కాల్పిట్స్ ఆసిలేటర్ తీసుకుంటే కాల్పిట్స్ హ్యావింగ్ ద ఫీడ్‌బ్యాక్ నెట్వర్క్ 2 కెపాసిటర్స్, 1 ఇండక్టర్ తీసుకుంటారు. అంటే Z1, Z2, Z3 కాంబినేషన్ అన్నమాట. Z1 అనేది ఇండక్టివ్ రియాక్టెన్స్ తీసుకుంటే Z2, Z3 కెపాసిటివ్ రియాక్టెన్స్ అవుతాయి. సో, హార్ట్లీ ఆసిలేటర్స్ చదివారంటే కాల్పిట్స్ ఆసిలేటర్ వచ్చేస్తుంది ఈజీగా. ఈ 2 ఈక్వేషన్స్ మనకు జనరల్ ఈక్వేషన్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ ఈక్వేటింగ్ ఇమేజినరీ అండ్ రియల్ పార్ట్స్ గెట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ అండ్ కండిషన్ ఫర్ ఆసిలేటర్ ఉంది ఎల్‌సి నెట్వర్క్. ఓకేనండి. సో, ఈ విధంగా మనం డెరైవ్ చేసుకొని సాల్వ్ చేయొచ్చమ్మా అవి. నెక్స్ట్ క్లాస్‌లో నేను డెరివేషన్స్ పార్ట్ జనరల్ ఈక్వేషన్ చెప్పాక హార్ట్లీ, ఇండక్టర్స్ చెప్తాను. తర్వాత స్టెబిలిటీ కండిషన్స్ కొన్ని ఉన్నాయి. కండిషన్ చేస్తే మీకు సరిపోతుంది. ఇవి ఇప్పుడు మీకు బీజేటీ యూజ్ చేసి చెప్పానన్నమాట ఇవి. ఓకేనా. అదే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ తీసుకున్నారనుకోండి. కట్ తీసుకుంటే బీజేటీలు ఏదైతే మీకు తీసుకున్నారో బీజేటీకి బదులు కట్ యూజ్ చేసుకొని కట్ ఈక్వల్ సర్క్యూట్ డ్రా చేసుకొని కండిషన్స్ అప్లై చేస్తే ఆటోమేటిక్‌గా డయాగ్రామ్స్ ఎలిమెంట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ డెరివేషన్ పార్ట్‌లో కూడా ఇయ్యే వస్తాయి. దేర్ ఇస్ నో చేంజెస్. ఓకేనండి. ఒకసారి ఆప్ యాంప్ ఉంది కదా! ఆప్ యాంప్‌తో చెప్తాను డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. మీకు ఎల్ఐసీలో వస్తది ఆప్ యాంప్ యూజ్ చేసుకుని ఒకవేళ అక్కడ ఏదైనా వస్తే గనుక యూజ్‌ఫుల్ అవుతుంది. అలాగే ఇందాక బ్రిడ్జ్ సర్క్యూట్‌లో ఒకటి ఆపోజిట్ ఆర్మ్స్ ఈక్వల్స్ అని చూసారండి? ఇక్కడ బ్రిడ్జ్ నెట్వర్క్‌లో అయితే బ్యాలెన్స్ సర్క్యూట్ అని చెప్పేసి ఒకటి ఇచ్చాను మీకు. చూడండి బ్యాలెన్స్ సర్క్యూట్‌లో ప్రొడక్ట్ ఆఫ్ ఆపోజిట్ ఆర్మ్స్ ఉన్నాయి. ఈ 2 ప్రొడక్ట్ ఆపోజిట్ ఆర్మ్స్ తీసుకుంటే ఇక్కడ 1 సిరీస్ ఆర్‌సి సెక్షన్ ఉంది. సిరీస్ ఆఫ్ ఆర్‌సి సెక్షన్ ఈక్వివలెంట్ ఎలా రాస్తాం? రెసిస్టెన్స్ ప్లస్ కెపాసిటివ్ రియాక్టెన్స్. దీన్ని రియల్ పార్ట్ ఈస్ ఆర్ ప్లస్ జే ఎక్స్‌సి ఆర్ ప్లస్ జే కెపాసిటీ రియాక్టెన్స్ కదా! 1/jωC అవుతుంది. 1/r ప్లస్ 1/jωC అవుతది. ఇది సిరీస్ కాంబినేషన్. సో, 1/jని మైనస్‌గా రాస్తాను. 1/ωcని ఎక్స్‌సిగా రాసామనమాట. అర్థమైందండి? కాబట్టి ఆర్ ప్లస్ ఎక్స్‌సి ఆర్ మైనస్ ఎక్స్‌సి అవుతదనమాట ఇది. ఇంటూ ఇదంతా అపోజిట్ టర్మ్ R2. సో, R2 ఇంటూ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ ద ఆర్‌సి సెక్షన్ ఈక్వల్స్ టు అంటే 1 పార్ట్ అనమాట ఇది. ఈ ప్రొడక్ట్ టర్మ్‌లో తీసుకుంటే ఈక్వల్స్ టు సెకండ్ పార్ట్‌లో ఏమవుతుంది? రైట్ సైడ్ పార్ట్ ఈ 2 ప్రొడక్ట్ టర్మ్స్ అవుతాయి. ప్రొడక్ట్ ఆఫ్ ఆపోజిట్ టర్మ్స్ అంటే పారలెల్ కాంబినేషన్ ఆఫ్ ఆర్‌సి. ఈ పారలెల్ కాంబినేషన్ ఆఫ్ ఆర్‌సిని ఎలా రాయొచ్చు? ఆర్ పారలెల్ ఎక్స్‌సి అనమాట ఇది. అంటే 1/jωC. ఇక్కడేమో సిరీస్ కనెక్షన్ రాసాము. ఇక్కడ పారలెల్ కనెక్షన్ రాసాము కెపాసిటెన్స్‌కి. ఓకేనండి. దీన్ని ఎలా రాయొచ్చు? 1/jని -jగా రాయేసి -j ఇంటూ ఎక్స్‌సిగా రాసుకున్నాం. ఓకేనండి. సో, ఆర్ పారలెల్ -j ఇంటూ ఎక్స్‌సిగా రాసుకొని దీన్ని ఎక్స్‌పాండ్ చేసుకోండి ఇంటూ R1. ఇది సెకండ్ ఈక్వివలెంట్. ఇది బ్యాలెన్స్ సర్క్యూట్ అంటామనమాట. ఇందాక ఒకసారి ప్రీవియస్ చెప్పానన్నాను కదా! అది చెక్ చేసుకోండి. రైట్. తర్వాత ఆప్ యాంప్‌ది ఒకటి చెప్తాను చూడండి సర్క్యూట్‌లో. ఇక్కడ 2 యాంప్లిఫైయర్స్ ఇచ్చేసారు. అదే ఆపరేషన్ యాంప్లిఫైయర్ తీసుకుంటే కనుక సింగిల్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ అయితే సరిపోతుంది. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సింగిల్ యాంప్లిఫైయర్ సర్క్యూట్. రైట్. జనరల్‌గా మీకు ఆప్ యాంప్ యూజ్ చేసినప్పుడు ఆప్ యాంప్ మీద కొంత ఐడియా రావాలి. ఆప్ యాంప్స్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఆపరేషన్ యాంప్లిఫైయర్ తీసుకున్నప్పుడు బేసికల్లీ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అనేది 2 వస్తుంది. యాస్ పర్ ది డెఫినిషన్ ఇప్పుడు యాంప్లిఫైయర్‌లో ఈ పార్ట్ తీసుకున్నాం కదా! యాంప్లిఫైయర్ సింబల్ ఇది. ట్రయాంగిల్ సింబల్ తీసుకొని 2 పవర్ సప్లైస్ ఉంటాయి. వి పాజిటివ్, వి నెగెటివ్. అంటే పాజిటివ్ సప్లై, నెగెటివ్ సప్లై. ఇట్ ఈస్ ది ఫిక్స్డ్ సప్లై అనమాట అవి. పాజిటివ్ సప్లై విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అని, నెగెటివ్ సప్లై విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అని ఉంటుంది. జనరల్‌గా ఫిక్స్డ్ సప్లైలో పవర్ సప్లైస్ తీసుకుంటే 3 నాబ్స్ ఉంటాయి. 1, 2, 3 వోల్టేజ్ నాబ్‌లో తీసుకున్నప్పుడు
పాజిటివ్ సప్లై, నెగిటివ్ సప్లై, మిడిల్ గ్రౌండ్. ఓకేనండి. అంటే ఫస్ట్ 2 కాంబినేషన్ తీసుకున్నారనుకోండి, పాజిటివ్ సప్లై విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఆప్ యాంప్ కనెక్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా ప్రాక్టికల్‌గా ఇది ఉండాలి. అలాగే నెగిటివ్ సప్లై కావాలంటే లాస్ట్ 2 టెర్మినల్స్ నెగిటివ్ సప్లై విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఈ రెండిటి కాంబినేషన్ తీసుకునేది దిస్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ సప్లై అంటారు. ప్రాక్టికల్‌లో అబ్జర్వ్ చేస్తారు. ఇది ఫిక్స్డ్ సప్లై జనరల్‌గా సింగిల్ ఛానల్, డ్యూయల్ ఛానల్ స్విచ్ చేసినప్పుడు ఆ సప్లై స్విచ్ చేసిన వేరియబుల్ సప్లై దట్ ఈస్ వాట్ ఈస్ ద నేమ్ పవర్ సప్లై వేరియబుల్ సప్లైస్ తీసుకుంటారు కదా! ఇన్పుట్ అండ్ అవుట్‌పుట్ సైడ్ క్యారెక్టరిస్టిక్స్‌లో తీసుకున్నది. సింగిల్ ఛానల్, డ్యూయల్ ఛానల్, సింగిల్ ఛానల్ అయితే సింగిల్ ఛానల్ తీసుకుంటారు. డబుల్ ఛానల్ అయితే డబుల్ ఛానల్ తీసుకుంటారు. రెగ్యులేటెడ్ పవర్ సప్లై ఆర్‌పిఎస్ రెగ్యులేటెడ్ పవర్ సప్లై. ఓకేనా? సో, అదే వేరియబుల్ సప్లై అన్నమాట అవి. ఇది ఫిక్స్డ్ సప్లై. ఇక్కడ వి పాజిటివ్, వి నెగెటివ్ అనంగానే వి పాజిటివ్ ఇస్ ద ప్లస్ విసిసి అని, వి నెగెటివ్ ఇస్ ద మైనస్ విఈఈ అంటారు. డిఫరెన్స్ యాంప్లిఫైయర్‌లో వచ్చినప్పుడు చెప్పాను. అక్కడ ఒక ఆపరేషన్ యాంప్లిఫైయర్ ఇచ్చేస్తారు పవర్ సప్లైస్ 2 అని. అక్కడ ప్లస్ విసిసి, మైనస్ విసిసి ఉండదు. ఓకేనండి. సిమెట్రికల్ స్టేజ్‌లో తీసుకున్నప్పుడు ప్లస్ విసిసి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, మైనస్ విఈఈ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఆ మైనస్ విఈఈని ఇక్కడ నెగెటివ్ సప్లై అంటారనమాట. రైట్. ఇన్పుట్ టెర్మినల్స్ చూడండి వి1 అండ్ వి2 ఇచ్చారు. హియర్ వి1 దేన్ని కనెక్ట్ చేసాం? నెగెటివ్ కనెక్ట్ చేసాము. సింబల్‌లో చూడండి. వి1 నెగెటివ్ సైన్, వి2 పాజిటివ్ సైన్‌కి ఇచ్చాము. అంటే నెగెటివ్ సైన్ మీన్స్ వి1 ఈస్ ద ఇన్వర్టింగ్ టెర్మినల్ అని. ఇన్వర్టింగ్ దాని మీనింగ్‌లోనే ఉంది. ఇన్వర్టింగ్ మీన్స్ ప్రొవైడ్స్ ఔట్ ఆఫ్ ఫేజ్ షిఫ్ట్. విత్ రెస్పెక్ట్ టు వి2 అవుతుంది. సో, ఎప్పుడైతే మీకు ఇన్పుట్ సిగ్నల్ వి1కి అప్లై చేశారో ఆటోమేటికల్లీ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ గ్రౌండ్ అయ్యి ఉండాలి. సో, డెఫినిషన్ ఎలా డిఫైన్ చేయొచ్చు ఇప్పుడు దీన్ని? ఈ P1 ద ఇన్పుట్ సిగ్నల్ ఈస్ అప్లైడ్ టు ది ఇన్పుట్ టెర్మినల్. ఇన్పుట్ సిగ్నల్ అనేది సైనూసాయిడల్ గాని, స్క్వేర్ గాని ఇచ్చినప్పుడు సపోజ్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఇన్పుట్ ఒక స్క్వేర్ వేవ్ ఇచ్చామనుకోండి. ఈ సిగ్నల్ V1కి ఇచ్చారనుకోండి. దెన్ ద యాంప్లిఫైయర్ యాంప్లిఫైస్ ది సిగ్నల్ ఈస్ ఔట్ ఆఫ్ ఫేజ్ షిఫ్ట్. అంటే అవుట్‌పుట్ ఏది అయ్యి ఉండాలి? ఆపోజిట్‌లో వచ్చుంటది. 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ వస్తుందన్నమాట ఇది. అది ఇన్వర్టింగ్. ఓకే. వీట్ ఈస్ గ్రౌండెడ్. సో, అలా కాకుండా ఇన్పుట్ సిగ్నల్ దీనికి నాన్ ఇన్వర్టింగ్ అప్లై చేశాననుకోండి పాజిటివ్ టెర్మినల్‌కి. ఇఫ్ ఇన్పుట్ ఈస్ అప్లైడ్ టు ది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్, ఇన్వర్టింగ్ ఈస్ గ్రౌండెడ్. ఇది గ్రౌండ్ అవుతుంది. దెన్ ద యాంప్లిఫైయర్ యాంప్లిఫైస్ ది ఇన్పుట్ సిగ్నల్ ఈస్ ఇన్ ఫేజ్. ఇన్ ఫేజ్ అంటే మనకి ఇన్పుట్ ఏదైతే ఇచ్చామో అవుట్‌పుట్ కూడా అలానే వస్తుంది. ఇది డిఫరెన్స్ అన్నమాట. ఔట్ ఆఫ్ ఫేజ్ షిఫ్ట్ అయితే 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ సేమ్ అయితే ఇన్ ఫేజ్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ 0 డిగ్రీస్ ఆర్ 360 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్. ఇప్పుడు మనకి ఇందులో మనకి 360 డిగ్రీస్ కావాలంటే ఇస్ ఇట్ ఇన్వర్టింగ్ ఆర్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ఇచ్చేయాలి? నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ యూజ్ చేసుకోవాలి. అందుకని ఇక్కడ మీకు రాసాను చూడండి పైన యూజింగ్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్. యూజింగ్ నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషన్ యాంప్లిఫైయర్. ఇట్ ప్రొడ్యూసెస్ 0 డిగ్రీస్ ఆర్ 360 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ వస్తుంది. కాబట్టి ఇన్వర్టింగ్ ఈజ్ గ్రౌండెడ్, నాన్ ఇన్వర్టింగ్ ఈజ్ ఇన్పుట్ టెర్మినల్ వస్తుందన్నమాట. ఓకేనమ్మా? తీసుకుంటే బ్రిడ్జ్ సర్క్యూట్ ప్రకారం కన్‌స్ట్రక్షన్ చూడండి. ఇది ఆప్ యాంప్ సింబల్ పాజిటివ్ టెస్ట్ నెగెటివ్ ఇచ్చాం. అవుట్‌పుట్ తీసుకున్నాం. సో, హలో? రైట్. ఇన్పుట్ ఎక్కడ అప్లై చేశారు? ఇన్పుట్ చూడండి. పారలెల్ కాంబినేషన్ ఆఫ్ ఆర్‌సి అండ్ సిఆర్ ఉంది కదా! ద అవుట్‌పుట్ వోల్టేజ్ అక్రాస్ పారలెల్ కాంబినేషన్ ఆఫ్ ఆర్‌సి ఈస్ ఇన్పుట్ ఆఫ్ ది యాంప్లిఫైయర్ అన్నాం. ఇదిగో ఆర్‌సి సెక్షన్ ఎవరు మార్క్ చేస్తున్నారు చూడండి. ఆర్‌సి సెక్షన్ అంటే పారలెల్ కాంబినేషన్‌లో ఈ కాంబినేషన్ దగ్గర తీసుకున్నది ఇన్పుట్‌కి అప్లై చేస్తాం. ఇట్స్ కాల్డ్ ఇన్పుట్. యాంప్లిఫైయర్ ఇన్పుట్ అయింది. దట్ ఈస్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. ఓకే. సెకండ్ స్టేజ్ యాంప్లిఫైయర్. నౌ ఇన్పుట్ టెర్మినల్ వి1 తీసుకున్నాం కదా! వి1 ఎక్కడ తీసుకుంటున్నాము? ఇన్పుట్ టెర్మినల్‌లో రెసిస్టెన్స్ బ్యాలెన్స్ ఆర్మ్స్ ఉన్నాయి చూసారా? R1, R2 కాంబినేషన్ ఇన్పుట్ వస్తుంది. అంటే యాంప్లిఫైయర్ ఇన్పుట్ సిగ్నల్స్ ఇదే అయితే యాంప్లిఫైయర్ అవుట్‌పుట్ ఎక్కడ తీసుకున్నాము? యాంప్లిఫైయర్ అవుట్‌పుట్ రెసిస్టెన్స్
series combination of the RC section వచ్చిన అవుట్పుట్ రెసిస్టెన్స్ V0 with respect to parallel combination of RC section అవుట్పుట్ టెర్మినల్ అవుట్పుట్ వస్తుంది అనమాట. అంటే పాజిటివ్ విత్ రెస్పెక్ట్ నెగిటివ్ గా తీసుకుంటాం దీంట్లో. చూడండి అవుట్పుట్ ఇందాక బ్రిడ్జ్ సర్క్యూట్ లో ఏదైతే తీసుకున్నారో టాప్ అండ్ బాటమ్ సైడ్ ఉన్నవి అవుట్పుట్ టెర్మినల్ కి ఇచ్చాము. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఆఫ్ ది బ్రిడ్జ్ సర్క్యూట్స్ కి ఇన్పుట్స్ కి ఇచ్చాము. సర్క్యూట్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్. ఓకేనా. ఇప్పుడు బ్యాలెన్స్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే కనుక నాన్ ఇన్వర్టింగ్ మోడ్ యాంప్లిఫైయర్ యూజ్ చేస్తే కనుక మీకు దీంట్లో గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైయర్ అనేది AF ఈజ్ ఈక్వల్ టు 1 + RF/R1 అనేది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వస్తుంది. గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైయర్ విత్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఇస్ -RF/R1 అనేది ఫీడ్బ్యాక్ గెయిన్ వస్తుంది అనమాట. అవి ఇది ఆప్ యాంప్ చదివేటప్పుడు మీకు చెప్తారు ఇవన్నీ కూడా బోత్ గెయిన్స్. సో దీని నుంచి మనకి రెసిస్టెన్స్ ఈ బ్యాలెన్స్ సర్క్యూట్ మనకు కావాల్సిన బ్రిడ్జ్ సర్క్యూటే కదా తీసుకున్నాము, యాంప్లిఫైయర్ సర్క్యూట్ తీసుకోలేదు. ఇట్ ప్రొవైడ్స్ 0 degrees ఆర్ 60 degrees ఫేజ్ షిఫ్ట్ ఆపరేషన్ చెప్పేసి అట్ బ్యాలెన్స్ సర్క్యూట్ నుంచి సింప్లిఫై చేస్తాం. దాని నుంచి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ కండిషన్ ఫర్ ఆసిలేటర్ వచ్చేస్తాం. దట్స్ ఇట్. రైట్. ఇంకా మీకు ఆప్ యాంప్ సిలబస్ లో లేదు కాబట్టి డోంట్ వరీ సార్, అబ్జర్వ్ చేసుకోండి. స్టాప్ హియర్. చెప్పండి అమ్మా. ఎనీ మోర్ డౌట్స్? ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆర్ వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్స్ మీద ఏమైనా డౌట్ ఉంటే అడగండి, క్లారిటీ చేస్తాను. డెరివేషన్స్ పార్ట్ ఆర్ ఆపరేషన్ పార్ట్ ఆర్ బ్లాక్ డయాగ్రామ్. Respond anyone? Without any doubts, you can exit now. Stop here.